ఎందుకంటే గోడకు పొక్కలు ఎక్కడ ఎగేయాలో నాకు తెలుసు, ఎక్కడ బంగారం ఉందో నాకు తెలుసు. లగచర్లలో బంగారం ఉన్నది, యాచారంలో బంగారం ఉన్నది, మంకాల్లో బంగారం ఉన్నది, తుక్కుగూడలో బంగారం ఉన్నది, గోపర్పల్లిలో ఉన్నది, వడ్డినాగులపల్లి ఉన్నది, కోకాపేటలో ఉన్నది, బొమ్మరాజ్పేటలో ఉన్నది, మోకిలలో ఉన్నది, శంకర్పల్లిలో ఉన్నది, వెల్మకల్లో ఉన్నది, కొండకల్లో ఉన్నది. బంగారం ఇక్కడున్నది మొదలు పెట్టుర్రి అన్నారు. ఫస్ట్ చేసిన పని ఏందయ్యా అంటే ధరణి పోర్టల్ అంతా అవకతవకలన్నీ బట్టగాల్సి మీదేసి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇక చూడుని కథ. భూభారతి అని పేరు పెట్టి చాబిని ఎవరి దగ్గర పెట్టిండు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గర పెట్టిండు. దానికన్నా ముందు ఇంకో కుంభకోణం జరిగింది, అది అసలు కుంభకోణం. మళ్ళా నా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కొంచెం అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. ఆ కుంభకోణం ఏందయ్యా అంటే అసలు ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసోళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది, అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా నింతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చ నింతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి, వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజపేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో? నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి అని ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రికను ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైందని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైతన్నలకు గౌరవంతో బతికే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. 39 సంపద ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ధన మాన ప్రాణాలు కాపాడాలనే ఈరోజు మనం ప్రభుత్వాలకు అధికారాన్ని ఇస్తాం, పార్టీలకు అధికారాన్ని ఇస్తాం. ఆ పార్టీ పోయి మన ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పార్టీలు ఇలా మన ధనం ఎక్కడుందో దొంగల్లాగా రాత్రిపూట లంక బిద్దలు ఎక్కడున్నాయో అని చెప్పి టార్చ్ లైట్లు పట్టుకొని, యాప మండలు పట్టుకొని, మిరపకాయలు పట్టుకొని వచ్చి, నిమ్మకాయలు పట్టుకొని వచ్చి మన భూములలో కూర్చుంటున్నారు ఈ దొంగలు. మిత్రులారా, ధరణిని భూభారతిగా మార్చిండా?
మార్చిన తర్వాత మీరు నమ్మరు, మీ గుండెల మీద రాసి పెట్టుకోరు, దొంగల చేతికి తాళాలు ఇస్తే ఎట్లుంటుందో నేను చెప్తా. భూభారతి పోర్టల్ దాన్ని తీసుకపోయి ఎన్ఐసిలో 7వ ఫ్లోర్ లో పెట్టిండ్రు. ఎన్ఐసి అంటే అది ఎక్కడ ఉంటది అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంటది. గోరుగుల రామకృష్ణ